సివిల్ సర్వీసెస్ 2023 నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఫస్ట్ టైం యూపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ విధానం ఓటీఆర్ విధానం ప్రవేశపెట్టింది. ఓటీఆర్ అంటే మన ఒకసారి రిజిస్టర్ అయితే మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, మన డేటా మొత్తం యూపీఎస్సీ దగ్గర ఉంటుంది అనమాట. తర్వాత మనం కేవలం ఆ ఎగ్జామ్ సంబంధించిన ఫీజు లాంటివి కట్టుకుని ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకుని సరిపోదు. మిగతా డేటా అంతా మనం రెండోసారి మూడోసారి ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది, డూప్లికేషన్ తగ్గుద్ది, మన ఎఫర్ట్ కూడా తగ్గుద్ది. దాంతోపాటు యూపీఎస్సీ దగ్గర మన డేటా మొత్తం అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈసారి అత్యుత్తమంగా అంటే మనం చెప్పొచ్చు, ఇన్నిసార్లు మొత్తం నా కెరీర్లో నేను చూసిన హైయెస్ట్ పోస్ట్లో 1105 వేకెన్సీస్ ఉన్నాయి సివిల్స్లో. దానిలో 37 వేకెన్సీస్ డిఫరెంట్ లేబుల్ కోసం ఇయర్ మార్కే ఉన్నాయి. 1105 వేకెన్సీస్ అనమాట. ఇంత పెద్ద జంబో నోటిఫికేషన్ నా చరిత్రలో కూడా చూడలేదు. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిలిమ్స్ కలిసే జరుగుతుంది కాబట్టి దానిలో 150 పోస్టులు ఉన్నాయి. February 21st లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. May 28th ఇస్ అ ప్రిలిమినరీ ఎగ్జామ్, మీ అందరికి తెలుసు. దాంతోపాటు ఇది ఓటీఆర్ ఫిల్అప్ చేసిన తర్వాత మనం ఆ ఎగ్జామ్కి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఓటీఆర్ తీసుకోవాలి, దానికి ఆ కోడ్ మొత్తం మనం ఫిల్అప్ చేయాలి అనమాట. తర్వాత ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎంత అంటే ఇప్పటివరకు యావరేజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఇమీడియట్గా చదవటం మంచిది. ఎందుకంటే ఇన్ని పోస్టులు వచ్చే అవకాశం మళ్ళీ ఇది కాదు. ఇది ఒక గోల్డెన్ ఎరా ఇన్ సివిల్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఒకసారి మీ ఏ ఆప్షను అవన్నీ కూడా కొన్ని మీరు ఏదైతే ఇప్పుడు ప్రిలిమ్స్లో ఫిల్అప్ చేస్తారో అవి ఫ్రీజ్ అయిపోతాయి. అవి మళ్ళీ మెయిన్స్లో మార్చుకోవడానికి ఉండదు. డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో మెయిన్స్లో ఇంటర్వ్యూలు అవే కంటిన్యూ అవుతాయి. తప్పులు ఫిల్అప్ చేయకండి, ఆలోచించి ఫిల్అప్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ ఆప్షన్. కొంతమంది ఇప్పుడు ఒక ఆప్షన్ పెట్టేసి వచ్చి రిజల్ట్స్ వచ్చాక ఆప్షన్ పెట్టేసాను, మాకు ఆప్షన్ ఏం చదవలేదు అంటారు. అవన్నీ ఒకసారి డీటెయిల్గా ఆలోచించుకుని మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్, మీడియం ఆఫ్ ఇంటర్వ్యూ, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా నీట్గా ఆలోచించుకుని అప్లై చేయండి. సడన్గా అప్లై చేయొద్దు. ఒకసారి ఆలోచించుకుని ముందు ఒక ప్రివ్యూ రాసుకుని తర్వాత అప్లై చేయండి. సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిజర్వేషన్ పాలసీలో ఎటువంటి మార్పులు ఈ నోటిఫికేషన్లు లేవు.